హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో మనం ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో మనకు వాటర్ సరిగ్గా రావడం లేదండి. ఈ వాటర్ మనకు పైప్లైన్ సరిగ్గా రాకపోతే ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది, ఎలా కనుక్కొని ఎలా రిపేర్ చేయాలి, ఈ వీడియోలో మీకు జస్ట్ ఒక 5 నిమిషాలు రిపేర్ చేసుకునే విధంగా చూపిస్తాండి. షార్ట్ కట్ ద్వారా ఈజీగా మీరు రిపేర్ చేసుకోవచ్చు. ₹1 ఖర్చు ఉండదండి, మీరే రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ మీరు ఎక్కడ చెక్ చేయాలో చెప్తానండి. మీరు ట్యాప్ ఆఫ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ట్యాప్ ఆఫ్ చేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్ పైప్ ఉంది కదా, ఇక్కడ చెక్ చేయాలి. మీరు ఫస్ట్ ఈ పైప్ ఓపెన్ చేసిన వెంటనే మనకు తెలుస్తుంది మనకు వాటర్ ఎంత స్పీడ్గా వస్తుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం చూడండి, మనం ట్యాప్ ఇప్పుడు ఆన్ చేసి చెక్ చేద్దాం. మనం ఎంత వాటర్ మన పైప్లోంచి వస్తుందో, మన పైప్లో ఫాల్ట్ ఎక్కడ ఫాల్ట్ చూద్దాం. చూడండి, ఇక్కడ మన పైప్లో వాటర్ సరిగ్గా రావడం లేదు. మనకి ఇక్కడ చాలా లోగా వస్తుంది. ఈ విధంగా మనం పైప్ కానీ మన ప్రాబ్లంగా ఉంది. ఈ పైప్ చెక్ చేయాలి మనం. రెండో ట్రిక్ ఏంటంటే చూడండి, పైప్ని పక్కన పెడదాం. ఇప్పుడు మన రెండో ట్రిక్ ఏంటంటే చూడండి, మనం బ్యాక్ సైడ్ మనకు పైప్ తీసాం కదా, అక్కడ మనకు చిన్న జిల్లెడ్ ఉంటుంది. ఈ జిల్లెడ్ని మనం టెస్టర్తో ఈ విధంగా లాగండి. మీరు గ్యాప్లో హోల్ పెట్టి ఈ హోల్ నుంచి లాగితే ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఈ జల్లెడ్ని మనకు ఎక్కువ డస్ట్ పట్టుకుంటుంది. ఇక్కడే మనకు చాలా మందికి ఇదే ప్రాబ్లం వస్తుంది. దీన్ని మనం టూత్ పేస్ట్తో ఈజీ క్లీన్ చేయొచ్చు. ఎల్లోగా మనకు గ్రీన్గా ఉంది దీంట్లో, అది మొత్తం మనం టూత్ పేస్ట్ క్లీన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఈ జల్లెడ్లు మనకు వైట్గా ఉండాలి. ఈ విధంగా రెండో ట్రిక్ ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మూడో ట్రిక్ ఏంటంటే చూడండి, మనం ఈ పైప్ ఉంది కదా, ఈ పైపే మనకు మెయిన్ వాటర్ లేదు కదా, ఈ పైప్ చెక్ చేద్దాం. ఈ పైప్లో మనకు ఇప్పు తీసిన తర్వాత మనం ట్యాప్ ఆన్ చేసి చెక్ చేస్తాను నేను. ఇక్కడ ట్యాప్లోంచి మనకు వాటర్ సరిగ్గా రావడం లేదు. అంటే మనకు పైప్ బాగుంది, ట్యాప్లో వాటర్ సరిగ్గా రావడం లేదు. ఒకసారి పైప్లో ఉంటాయి ప్రాబ్లం, పైప్ కూడా చెక్ చేసుకోవాలా. ఫస్ట్ నేను ట్యాప్ డౌట్ వచ్చింది, ట్యాప్ ఓపెన్ చేస్తాను. ట్యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఏమైందంటే నాకు డౌట్కి వచ్చింది. ఇక్కడ ఒక చిన్న సెటప్ ఉంది కదా, మనం వాషింగ్ మిషన్ సెట్ చేసేది, అక్కడ డౌట్ వచ్చింది నాకు. ఇక్కడ మనం ఏం చేశానంటే ఈ వాషింగ్ మిషన్ సెటప్ చేసేది ఈ ట్రిక్ని దీన్ని ఓపెన్ చేశాను, అడాప్టర్ని. ఈ అడాప్టర్లో చూస్తే నాకు డస్ట్ అంతా ఇక్కడే ఉంది. మళ్ళీ ట్యాప్ని యాస్టీస్గా సెట్ చేసి బిగించేశాను నేను. ట్యాప్ పూర్తి ఓపెన్ చేయలేదు. ఇక్కడ చూపిస్తా చూడండి, వాషింగ్ మిషన్ అడాప్టర్ ఉంటుంది కదా, మనం బిగించేది ట్యాప్కి. దీంట్లో చూడండి ఎంత డస్ట్ ఉంది మనకు, మొత్తం ఇక్కడే మనకు దీనివల్ల వాటర్ రాలేదు. ఇదే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ చూపిస్తాను మీకు టెస్టర్తో తీసి బయటికి. ఈ విధంగా నాచు డస్ట్ లేదంటే ఇతర ఏదైనా మట్టి డస్ట్ అన్నీ ఉంటాయి. దీనిలో జిల్లెడ్ కూడా ఉంది. ఆ జిల్లెడ్ వల్ల మనకు ప్రాబ్లం వచ్చింది. చూసారా ఎంత వచ్చిందో. ఆ జిల్లెడ్ని మనం తీసేద్దాం ప్రస్తుతానికి. ఆ జిల్లెడ్ ఉంటే మనకు వాటర్ సరిగ్గా రాదండి. చిన్న హోల్స్ ఉంటుంది దాంట్లో, మరి చిన్న ఉంటాయి హోల్స్. అందువల్ల ఆ జిల్లెడ్ తీసేయండి మీరు. ఆ ఒక్క జిల్లెడ్ తీసేటువంటి ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ మనకు బ్యాక్ సైడ్ 2 జల్లీలు ఉంటాయి మనకు సేఫ్టీగా. యాస్టీస్గా మళ్ళీ దీన్ని సెటప్ చేసేయచ్చు. ఈ విధంగా ఒకవేళ లీకేజ్ వస్తే టెప్లాన్ టేప్ వేసి బిగించేయండి అడాప్టర్ని కూడా, లేదంటే దారం చుట్టవచ్చు. టెప్లాన్ టేప్ లేకపోతే ఈ విధంగా టైట్ చేసేయండి, ఫుల్ టైట్ చేసేయండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ట్యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎంత స్పీడ్గా వాటర్ వస్తాయి మనకు. ఫస్ట్లో మన ట్యాప్లో ఎంత వాటర్ వచ్చి చూసారు కదా, ఇప్పుడు చూడండి ఆఫ్టర్ మనకు ట్యాప్లో వాటర్ ఎంత వస్తుందో ఇప్పుడు బిఫోర్ చూసింటారు మీరు. చూడండి ఎంత స్పీడ్గా వస్తాయో. ఈ విధంగా మనకు ఫుల్ స్పీడ్గా వస్తాయి వాటర్ మనకు. ఓకేనా. ఇప్పుడు మనం పైప్ బిగించేద్దాం. వాషింగ్ మిషన్ పైప్ యాస్టీస్గా దీన్ని ప్రెస్ కిందికి లాగి దాన్ని అది మీరు సెట్ చేయొచ్చు ఈజీగా మనకు. అది సెట్ చేసిన తర్వాత మనం పైప్ కూడా మనకు క్లియర్గా ఉందా లేదా చెక్ చేయాలి కదా, వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్ పైపు. ఈ పైప్ని ఎలా చెక్ చేయాలంటే ఇట్లా బిగించిన తర్వాత చూడండి, ఇప్పుడు మనం ట్యాప్ ఆన్ చేసిన వెంటనే మనకు వాటర్ ఫుల్ ఫోర్స్ రావాలా. ఇప్పుడు వాటర్ చూడండి మనకు ఫుల్ ఫోర్స్గా వస్తుంది. పైప్లో ఉన్న డస్ట్ కూడా క్లీన్ అయిపోయింది. పైప్ కూడా 100% వర్క్ అవుతుంది మనకు. బిఫోర్ చేసినారు కదా, ఇప్పుడు ఆఫ్టర్ చూడండి ఎంత స్పీడ్గా వస్తుంది. ఈ విధంగా వాటర్ రావాలి మనకు. ఓకేనా. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం యాస్టీస్గా చూడండి జిల్లెడ్ తీసాం కదా, వెనక పక్క జిల్లెడ్ మనం బిగించేసి దాన్ని సెట్ చేసేద్దాం పైప్న. సేఫ్టీ జల్లీలు ఉండవు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ వాషింగ్ మిషన్లో మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే చూడండి, ఈ వాషింగ్ మిషన్ మనం గుడ్డలు వేసి రన్ చేసినప్పుడు చూడండి 4-5 గంటల టైం పడుతుందంట వాష్ చేసేదానికి. అంత టైం ఎందుకు పడుతుందంటే చూడండి, ఈ వాటర్ సరిగ్గా రాక మనకు 4-5 గంటల టైం తీసుకుంటుంది, స్లోగా వాటర్ వస్తున్నాయి. అందువల్ల ఈ విధంగా మీరు చెక్ చేసుకొని 3 నెలలకు ఒకసారి నెలకు ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా చెక్ చేసి రిపేర్ చేసుకుంటే మీకు 1 అవర్లోనే మీకు మొత్తం గుడ్డలన్నీ వాష్ అయిపోయి కరెంట్ బిల్ సేవ్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేయండి, ఈజీగా రిపేర్ అయిపోయింది. ఎప్పుడైనా సరే మీకు వాషింగ్ మిషన్లో ప్రాబ్లం వస్తే ఈ విధంగా చెప్పిన 4-5 పాయింట్స్ మీరు ట్రై చేయండి. పైప్ ఇవన్నీ చెక్ చేసి రిపేర్ చేసుకొని ట్యాప్ కడాయని. ఓకే ఫ్రెండ్స్, 100% వర్కౌట్ అవుతుంది. నా వీడియో కానీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను ఇలాంటి క్రియేటర్స్ కలుస్తున్నాం. బై ఫ్రెండ్స్.